ఏపీ ఓపెన్ స్కూల్ విద్యార్థులకు స్వాగతం. 2025-26 సంవత్సరానికి గాను ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ అడ్మిషన్స్ ప్రక్రియ మళ్ళీ మొదలైంది. అక్టోబర్ నెల 31వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కావున మీకు తెలిసిన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేసి వారిని కూడా చదువుకునేటట్లు ప్రోత్సహించండి. అంతేకాకుండా మీకు ఇప్పటికే తెలుగు భాష నేర్చుకోమని 10th క్లాస్ వారికి ఇంటర్మీడియట్ వారికి చెప్పడం జరిగింది. దీని గురించి తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని దీనికి అవసరమైన వారికి షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్తే తెలుగు భాషలో దోషాలని లిఖితపూర్వకంగా కానీ ఉచ్చారణ దోషాలు కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీదే. దానివల్ల మీకు తెలుగు భాష పట్ల చాలా చక్కని నైపుణ్యం ఏర్పడుతుంది. ఈ విషయం గమనించి తెలుగు భాషను ప్రాథమిక స్థాయి నుంచి తప్పనిసరిగా మళ్ళీ ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి. ఇంగ్లీష్ భాషను కూడా చాలా వరకు బేసిక్ స్థాయి నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ప్రాథమిక అంశాల్లో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాం, మాకు ఇంగ్లీష్ భాష వచ్చును, ఎప్పటి నుంచి చదువుతున్నా అని ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ విషయం ఉంటుంది. అయినప్పటికీ మనం రిఫ్రెష్ చేసుకోవాలంటే ప్రాథమిక స్థాయి నుంచే సబ్జెక్ట్ని ఎప్పుడు రిఫ్రెష్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు వచ్చింది అన్న విషయం పక్కన పెట్టి A to Z లెటర్స్ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ఈ 4 టైప్స్లో ఉంటాయి. కనీసం ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ మీకు తప్పనిసరిగా రాయడానికి అలాగే ప్రాక్టీస్ చేసుకుని చదవడానికి కూడా ఉపయోగించండి. అంతేకాకుండా A to Z లెటర్స్తో వర్డ్స్ తయారు చేయండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఏలో ఎన్ని మాటలు మీకు సొంతంగా సహజంగా ఇప్పటికీ నేర్చుకుని ఉన్నారు, కనీసం 10 మాటలు తయారు చేయగలుగుతున్నారా, వాటి స్పెల్లింగ్స్ రాయగలుగుతున్నారా, వాటి మీనింగ్స్ రాయగలుగుతున్నారా, తెలుసుకోగలిగారా, ఈ విషయం గమనించండి. ఇదే వొకాబులరీ అంటే. వొకాబులరీ అంటే పద సంపద. మనం పదాలు ఎన్ని ఎక్కువగా తెలిస్తే మనం అంత మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉచ్చరించాలి, ప్రొనౌన్స్ చేయాలన్నమాట. అంతేకాకుండా దాని యొక్క స్పెల్లింగ్ కూడా తెలియాలి. ఇంగ్లీష్ భాషలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సైలెంట్ లెటర్స్ కలిగిన పదాలు ఉంటాయి. అవి సైలెంట్ వర్డ్స్గా మనం చెప్పచ్చు. ఆ సైలెంట్ ఎక్కడవుతుంది, దేనికి అవుతుంది, ఈ రూల్స్ తెలిసినా తెలియకపోయినా ప్రస్తుతం వాటిని ఎలా పలకాలో మనకి తెలిసిన వారి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ భాషలో కొంత అవగాహన ఉన్న వారిని అడిగి ఈ విషయం తెలుసుకోవచ్చు, లేదా మొబైల్లో గూగుల్ సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ప్రతిరోజు A to Z లెటర్స్ 10 చొప్పున కనీసం 26 పేజీలు పెట్టుకోండి. మీకు ఎన్ని పదాలు వచ్చినా తెలుసుకోండి. 10 పదాలు వచ్చినా లేదా, ఆ 10 పదాలకి స్పెల్లింగ్స్ వచ్చినా లేదా, వాటి మీనింగ్స్ వచ్చినా లేదా సరి చూసుకోండి. ఎప్పుడు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే సెల్ఫ్ స్టడీకి ప్రాధాన్యత ఉంటుంది. మనకు మనమే చదువుకుని మనకు మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. చదువుకునేటప్పుడు మనమే ఉంటాం, మన కోసమే చదువుకోవాలి ఈ విషయం. అంతేగాని ఇతరుల కోసం కాదు. ప్రదర్శించేటప్పుడు విద్యని ఇతరులు ఉన్నప్పుడు సరిపోతుంది. నేర్చుకునేటప్పుడు మనకు మనమే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గమనించి దీనితో పాటు వారాల పేర్లు, నెలల పేర్లు, నెంబర్ నేమ్స్ 1 to 100 నెంబర్ నేమ్స్, అలాగే ఫ్రూట్స్, యానిమల్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, రిలేషన్ నేమ్స్, ఇలాగా అన్ని రకాల పేర్లని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. స్పెల్లింగ్, మీనింగ్, ప్రొనౌన్సియేషన్ ఈ మూడింటి పట్ల జాగ్రత్త వహించి నేర్చుకుంటే మీరు ప్రస్తుతం ఆల్రెడీ ఎక్కువ మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోనే అడ్మిషన్స్ పొందుతున్నారు. వారికి ఎలాగో వచ్చి ఉంటుంది. ఇది కొంచెం వేగవంతంగా వెళ్ళే ప్రక్రియ. ఆ తర్వాత గ్రామర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ నేర్చుకుంటే మీరు సొంతంగా రాయగలుగుతారు, సొంతంగా మాట్లాడగలుగుతారు, రాసింది చదవగలుగుతారు చక్కని ప్రొనౌన్సియేషన్తో. అంతేకాకుండా గ్రామటికల్గా కూడా మీరు మిస్టేక్ లేకుండా అనేక విషయాల్లో ఇంగ్లీష్ భాషను కన్వర్సేషన్కి ఉపయోగించవచ్చు. ఇంగ్లీష్ భాషను కూడా ప్రాథమిక భాషగా గుర్తించి మన అవసరాలకి, దైనందిన అవసరాలకు కూడా చాలా వరకు ఇంగ్లీష్ భాష ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కంప్యూటర్ ఆపరేట్ చేయాలన్నా, మొబైల్ ఆపరేట్ చేయాలన్నా, హెల్ప్ లైన్ నెంబర్స్ మాట్లాడాలన్నా ఎక్కువ శాతం ఇంగ్లీష్ భాషే ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడే వారికి గౌరవం కూడా ఎక్కువగా ఉంటుందనే భావన మన ప్రజలందరిలో ఉంది. కాబట్టి ఇంగ్లీష్ భాషను నేర్చుకుందాం. తప్పనిసరిగా మనకి సబ్జెక్టుగా ఉంది, మంచి మార్కులు రావాలి, మనకు కూడా ఇది నేర్చుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా నెట్వర్కింగ్ అన్నీ ఎక్కువ ఇంగ్లీష్ భాషలో కొనసాగుతుంటాయి. సో వీటిని మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ కోసం ఇంగ్లీష్ భాషను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
అలాగని మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. తెలుగు భాషను కూడా ప్రాక్టీస్ చేయండి. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట ఇంగ్లీష్కి, తెలుగుకి కేటాయించుకుని ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఇంటి దగ్గరే కూర్చొని చదువుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే మీకు తెలిసిన వారు, దగ్గర బంధువుల నుంచి వాటి యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఎక్కడ సిగ్గుపడద్దు. నేర్చుకునేటప్పుడు ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటాం, అక్కడ సిగ్గుపడకూడదు. ప్రదర్శించేటప్పుడు 100 మంది దగ్గర ప్రదర్శిస్తాం, అక్కడ సిగ్గుపడే పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా క్షుణ్ణంగా నేర్చుకోండి. సో ఈ సలహాను పాటిస్తారని థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్న కుమార్. జై హింద్.